ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్, ఒక నిమిషం. రే, లహరి, నేనేదో తప్పు చేస్తున్నాను అనిపిస్తోంది. ఏ విషయంలో? తెలిసి తెలిసి ఇద్దరు ప్రేమికుల్ని విడదీస్తున్నానేమో. ఎవరు వాళ్ళు? ఏంట్రా ఇలా అంటావు? నువ్వు బాలాజీ. బాలాజీ నన్ను ప్రేమించడం లేదు. లేదమ్మా, వాడు నిజంగా నేను ప్రేమిస్తున్నాడు. నీకు చెప్పాడా నాన్న? అలా అనిపిస్తోంది. కానీ నాకు స్వయంగా చెప్పాడు నాన్న తను నన్ను ప్రేమించడం లేదని. అలా కాదు లహరి. నాన్న, నాకు ఈ పెళ్లి ఇష్టమే చెప్పానుగా. డోంట్ వరీ అబౌట్ మీ. ఐఎమ్ క్వైట్ హ్యాపీ, ఐ స్వేర్. ప్లీజ్. ఇట్స్ ఓకే. అంటే అమ్మాయి గారు మీ ఇంట్లో అష్ట కష్టాలు పడ్డారన్నమాట. బాలాజీ, మీ ఇంటికి. మళ్ళీ మనసు మార్చుకుందా? మనసు మార్చుకోవడం అంటే చీర మార్చుకున్నంత ఈజీ అయిపోయింది. అయినా మా బావకి ఎవడల్లుడు అవుతాడో గానీ నాకు మాత్రం చాలా సస్పెన్స్ గా ఉంది. ఒక్క నిమిషం అమ్మా, తొందరగా వేయండి. ఇక్కడ కూడా వేయి. రమ్మా కూర్చో. అమ్మాయి తాగడానికి ఏమైనా పట్టరండి పోండి. మిమ్మల్ని కూర్చోబెట్టడానికి మా ఇంట్లో సరైన కుర్చీ కూడా లేదు. మమ్మల్ని క్షమించండి అమ్మా. మీరెవరో తెలియక ఎంతో కష్టపెట్టాం. కూరగాయలు తరిగిచ్చాను, రేషన్ పంపించాను. ఎంత పొరపాటు చేసామండి. అమ్మా, మా వెధవ చెప్పకపోయినా కనీసం నువ్వైనా చెప్పుండాల్సింది కదా. కష్టానికి అలవాటు పడ్డ మాకే ఇంట్లో బతకడానికి ఎంతో కష్టంగా ఉంది. అటువంటిది ఏ కష్టం తెలియని నువ్వు మా ఇంట్లో ఎన్ని కష్టాలు పడ్డావు తలుచుకుంటేనే బాధగా ఉందమ్మా. అలాంటిదేమీ లేదు అంకుల్. ఒక విధంగా బాలాజీ చేసింది కరెక్టేనేమో అనిపిస్తోంది. చూసారా, నేనెవరో తెలిసాక మీ అందరిలో ఎంత మార్పు వచ్చిందో, నాకెంత దూరంగా ఉన్నారో. నన్నెప్పుడు పిన్ని పిన్ని అని పిలిచే పిల్లలు కూడా నేను వస్తుంటే దయ్యాన్ని చూసినట్టు దాక్కున్నారు. దెయ్యాన్ని చూసినట్టు కాదమ్మా, దేవతని చూసినట్టు. అప్పుడెప్పుడో ఇందిరాగాంధీ మా వీధిలోంచి వెళ్ళిందని మేమంతా ఎంతో గొప్పగా చెప్పుకునేవాళ్ళం. అలాగే నువ్వు ఇప్పుడు 4 రోజులు మా అందరి మధ్య ఉండి వెళ్ళావన్న విషయం మేము జీవితాంతం గర్వంగా చెప్పుకుంటామమ్మా. బాలాజీ, శుక్రవారం నా పెళ్లి. నా మొదటి శుభలేఖ ముందుగా మీ ఇంట్లో ఇవ్వాలని మీ ఇంటికి వచ్చాను. మీరందరూ తప్పకుండా రావాలి. తెనాలి, ఆ క్యాషియర్ లక్ష్మిని లైన్ లో పెట్టు. లక్ష్మికి పెళ్ళయింది, లైన్ లో ఎడితే ఆయన ఫీల్ అవుతాడు. నా కర్మ. లహరి, ఎక్కడికి వెళ్ళావమ్మా? బాలాజీ ఇంటికి. గుడ్. మొదటి శుభలేఖ ఇవ్వడానికి. వెరీ గుడ్. వాళ్ళు నన్ను ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారో తెలుసా పాపా? వాళ్ళింటికి ఒక దేవత వెళ్ళినంతగా సంబరపడిపోయారు. అదేంటమ్మా, కొత్తగా రిసీవ్ చేసుకోవడం ఏంటి? వాళ్ళకి నేను మీ కూతురని ఇప్పుడేగా తెలిసింది. అంటే నువ్వు నా కూతురని బాలాజీ చెప్పొద్దన్నాడు పాపా. ఏ చెప్తే మీ అమ్మాయి ఇక్కడ తిరిగి రాదు సార్. అంటే ఏం సార్, వచ్చింది బాలాజీ భారీగా కాదు, ఈ మహేందర్ గారి కూతురు అని మా ఇంట్లో వాళ్ళకి తెలుస్తూ తను మహారాణిలా చూసుకునేవారు. అప్పుడు తనకి మీ ఇంటికి మా ఇంటికి పెద్ద తేడా తెలియకుండా మరింత ప్రేమలో పడి అక్కడే బిగుసు కూర్చుంది. బాలాజీ, నేను ఒక ప్రశ్న అడుగుతాను, చెప్తావా? ఇన్ని కోట్ల ఆస్తికి ఒక్కగానొక వారసురాలు నిన్ను ప్రేమిస్తుందని తెలుసు. నాకిష్టం లేకపోయినా, నేను ఒప్పుకోకపోయినా నిన్నే పెళ్లి చేసుకుంటుందని తెలుసు. అయినా ఎందుకయ్యా ఏ మాత్రం ఆశపడకుండా నా కూతురిని తిరిగి పంపేశావు? సార్, ఆశపడ్డానికి కూడా అర్హత ఉండాలి సార్. సార్, అప్పుడప్పుడు ఎంత డబ్బును మీ క్యాష్ బాక్స్ మా కార్లో వదిలేసి వెళ్ళిపోతుంటారు. అంత మాత్రం డబ్బు మా సొంతం అనుకుంటే ఎలా సార్? అలాగే మీ అమ్మాయి గారు ఎంతో ఖరీదైన వాడి మనసు నా కార్లో వదిలేసి వెళ్ళిపోయారు. వాడి మనసుని మొత్తంగా వాడికి చెక్ చేశాను సార్. అయినా నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే రేపటి నుంచి మీ డబ్బున్న వాళ్ళంతా నా డ్రైవర్ని పని వాళ్ళు నమ్మటం మానేస్తారు సార్. సార్, అసలు ఉద్యోగాలు ఇవ్వడం మానేస్తారండి. మీ అమ్మాయి గారు మా ఇంట్లో ఉన్న రోజులు మా అమ్మాయి వెనక్కి తిరిగి వచ్చేస్తుంది కదా అని అడిగారే కానీ నువ్వు మా అమ్మాయిని ప్రేమిస్తున్నావా నన్ను ఎప్పుడు మీరు అడగలేదు. వెనక్కి ఇచ్చేసేవాటి కన్నా ఎవరు ప్రేమ మమకారాలు పెంచుకోరు సార్. అయినా రేపు పొద్దున పెళ్లి పెట్టుకుని డిస్కషన్స్ అనేది సార్. అతను నాకు పెళ్లి పనులు వస్తాను సార్.
ఏంట్రా అదే అమ్మాయి గారి పెళ్లి 2 రోజుల్లో పెట్టుకుని ఇప్పుడు మానేయటం ఏంట్రా? పెళ్ళయ్యాక మానేపోని. ఇంత సడన్ గా వైజాగ్ ఎందుకురా? మీ నాన్నగారికి చెప్పకుండా వెళ్ళడం ఏమిట్రా? ఆయన వచ్చే వరకు ఆగు. అసలు మీ బాస్ తో అయినా చెప్పావా? అని చెప్పకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తారు. మానేసావా? అది కాదురా నువ్వు. ఇదిగా వాడిని ఆపకండి. రే నీ పరిస్థితి నాకు అర్థమైంది, నువ్వు వెళ్ళు వెళ్ళు. బావా బావా, నీకో గుడ్ న్యూస్. ఏంట్రా? నువ్వు అసలు ఆ బాలాజీ గారి విషయంలో ఏం టెన్షన్ పడక్కర్లేదు. ఏ ఆ డ్రైవర్ ఉద్యోగం మానేసి వెళ్ళిపోయాడు కదా, మానేశాడా? హ్యాపీగా. ప్రయాణికులకు విజ్ఞప్తి. హైదరాబాద్ నుండి విశాఖపట్నం వెళ్లే గోదావరి ఎక్స్ప్రెస్ 1వ నంబర్ ప్లాట్ఫామ్ నుండి బయలుదేరటకు సిద్ధంగా ఉన్నది. ప్రయాణికులకు విజ్ఞప్తి. హైదరాబాద్ నుండి విశాఖపట్నం వెళ్లే గోదావరి ఎక్స్ప్రెస్ 1వ నంబర్ ప్లాట్ఫామ్ నుండి బయలుదేరుతున్నది. ఛాయ్ ఛాయ్. 2 టీ ఇవ్వు. తీసుకో. ఫ్రూటీ 2 ఇవ్వు. పెళ్లి పెట్టుకునే ఏం మా పద్ధతి చూసి నీ కోపం వస్తుంది కదూ? ఇలాగే నీ పద్ధతి చూసి మా కడుపు మండుతుంది. అవును, ఉద్యోగం ఎందుకు మానేసావు? నిన్నే. గుడ్. ఇష్టం లేదు కాబట్టి ఉద్యోగం మానేసావు, ఓకే. కానీ పెళ్లికి ఉండకుండా ఎందుకు వచ్చావు? నీకు ఈ పెళ్లి ఇష్టం లేదా? బాలాజీ, నీకు నా కూతురు మీద ఉన్న ప్రేమ నీ కళ్ళల్లో చూశాను. నా అభ్యంతరం లేదు, తర్వాత మీ ఇష్టం. నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు బాలాజీ. నన్ను మోసం చేయకు. నువ్వెందుకు నా నుంచి దూరంగా వెళ్ళిపోతున్నావు? చూడలేక కదూ, తట్టుకోలేక కదూ. ఎందుకో నాకు తెలుసు.